సర్వోన్నత న్యాయస్థానం అధికార పరిధిని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి ప్రశ్నించారు. పార్లమెంటే అత్యున్నతమైనదని, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులే అంతిమ నిర్ణయాధికారులని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకు మించి ఎలాంటి అధికారం ఉండకూడదన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధన్ఖడ్ సుప్రీంకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలను తిప్పికొట్టారు. రాజ్యాంగ హోదాలో తాను మాట్లాడిన ప్రతి మాట జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశనం చేయడానికే అని చెప్పారు. రాజ్యాంగ ప్రవేశికపై 1967 గోలక్నాథ్ కేసు, 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పరస్పరం విరుద్ధమైన తీర్పులు ఇచ్చిందని రాజ్యసభ చైర్మన్ ఆక్షేపించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు 9 హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టేసినట్టు ధన్ఖడ్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులను నిలుపుదల చేయలేమని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పౌరుల ప్రాథమిక హక్కులు లేకుండా పోయినట్టు ధన్ఖడ్ గుర్తు చేశారు.